బ్రేకింగ్ న్యూస్ సింగయ్య మృతి కేసులో హైకోర్టులో జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. సత్తెనపల్లి పర్యటనలో జగన్ కారు కింద పడి వృద్ధుడు చనిపోవడంపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ ను A2గా చేర్చారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా విచారణ చేయాలని అభ్యర్థించారు. అయితే కోర్టు తిరస్కరించింది. రేపు విచారణ చేస్తామని తెలిపింది. జగన్ తో పాటు ఇతర నిందితులు ఈ కేసును కొట్టేయాలని పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే హైకోర్టులో సింగయ్య మృతికి సంబంధించిన కేసులో జగన్మోహన్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ లో ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఏం రిక్వెస్ట్ చేశారు? కోర్టు ఏ విధంగా స్పందించింది? డీటెయిల్స్ ఏంటి? మొత్తం చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 18వ తేదీన జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే వ్యక్తిని మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి కూడా గుంటూరు నల్లపాడు పోలీసులు ఆయన్ని A2గా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే నిన్న పోలీసులు జగన్ వాహనాన్ని కూడా సీజ్ చేసి ఫార్మేషన్ నిధులతో పూర్తి స్థాయిలో వాహనాన్ని పరిశీలిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జగన్ ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొట్టివేయాలని చెప్పి కూడా ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే విచారించాలని చెప్పి కూడా ఆయన పిటిషన్ లో కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ రోజు విచారించేందుకు ధర్మాసనం నిరాకరించి పిటిషన్ డిస్మిస్ చేసింది. మరొకసారి పిటిషన్ దాఖలు చేసుకోవాలని చెప్పి కూడా సూచన చేసింది. అలాగే ఈ పిటిషన్ కి సంబంధించి రేపు విచారణ చేపడతామని చెప్పి ఏపీ హైకోర్టు తన తీర్పులో వెలువరించింది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.